గ్రామాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు లేక చివరి మజిలీకి పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలని గత ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేసింది. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేటలో 10 లక్షలతో వైకుంఠధామం ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్షలు వెచ్చించిన వైకుంఠధామం వినియోగంలోకి రాక వృధాగా మారింది. గ్రామ శివార్లోని అవుసులోని కుంటలో అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై వైకుంఠధామాన్ని 10 లక్షల రూపాయలతో వెచ్చించి నిర్మించారు. ఈ వైకుంఠధామంలోకి కొద్దిపాటి వర్షానికే నీరు వచ్చి చేరుతోంది. దీంతో చివరి మజిలీ కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హౌస్లోని కుంట శిఖంలో వైకుంఠధామం నిర్మించడం వల్ల లక్షల రూపాయలు వృధాగా పోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలతో నిర్మించిన వైకుంఠధామం నిరుపయోగంగా మారిందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, హౌస్లోని కుంట శిఖంలో వైకుంఠధామం నిర్మిస్తుంటే రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు ఏం చేశారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. శిఖంలో నిర్మించిన వైకుంఠధామానికి నిధులు ఎలా మంజూరు చేశారని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తే అధికారులు తమకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు. రంగంపేటలోని హౌస్లోని కుంటలో వైకుంఠధామం నిర్మించడం తమకు ఫిర్యాదు వచ్చిందని, విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. రంగంపేట గ్రామ శివారులో గతంలో వైకుంఠధామం ఏర్పాటు చేయడం జరిగింది. అది దాని మీద ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అవసలకుంట శిఖంలో మరి ఈ వైకుంఠధామాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో అది దాంట్లో ఎలాంటి ఉపయోగంలో లేదని గ్రామస్తులు కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది. వాటి మీద సమగ్రమైన విచారణ జరిపి ఆ వైకుంఠధామాన్ని వేరే దగ్గర ప్లేస్కు షిఫ్ట్ చేయండి. తదుపరి ఇంకో విషయం కూడా చెప్పడం జరుగుతుంది. దాంట్లో అంతా కూడా గార్బేజ్ ఏదైతే ఉందో వేస్టేజ్ మొత్తం కూడా అందులో డంపు చేయడం జరుగుతుందని చెప్పడం, ఆరోపణలు రావడం జరిగింది. వీటి మీద మరి సమగ్రమైన విచారణ జరపడం జరుగుతుంది. జరిపి నిజంగా కూడా అది అవసలకుంట శిఖంలోనికి వస్తుందా, ఏ విధంగా వస్తుంది, ఎందుకు దాన్ని ఉపయోగంలో లేకుండా పోయింది అనే దాని మీద విచారణ చేపట్టడం జరుగుతుంది. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది.